పల్నాడు జిల్లా నర్సరావుపేట నియోజకవర్గంలోని స్థానిక ఎస్ఆర్కేటీ కాలనీ వాసులు గ్రీవెన్స్లో కలెక్టర్కి తమ సమస్యలపై అర్జీలు అందజేశారు. కాలనీ ఇచ్చి దాదాపుగా 25 ఏళ్లు గడుస్తున్నప్పటికీ కాలనీ వైపు అధికారులు కన్నెత్తి కూడా చూడటం లేదని మండిపడ్డారు. ఈ ఎస్ఆర్కేటీ కాలనీలో రోడ్ల సమస్య, డ్రైనేజీ సమస్య, నీటి సమస్యలతో చాలా సతమతమవుతున్నామన్నారు. అధికారి కానీ లేదా 6-7 సచివాలయ సిబ్బంది కానీ తమ సమస్యలను పరిష్కరించడం లేదని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సచివాలయం మేము ఎస్ఆర్కేటీ కాలనీ నివాసులం. మాది పంచాయతీ కేసనపల్లి కింద ఉంది. ఇప్పుడు బావాపేటలో కలిసింది, మున్సిపాలిటీలో కలిసింది అంటున్నారు. ఏదైనా స్థలాలకు కానీ ఏదైనా క్యాష్కి కానీ ఇన్కమ్ కానీ పెట్టుకోవడానికి ఇప్పుడు మా కాలనీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేదంటున్నారు. దయచేసి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ బావాపేటలో కానీ కేసనపల్లిలో కానీ చేయండి, లేకపోతే మాకంటూ ఒక వార్డు ఖచ్చితంగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. వాళ్ళు ఏం చదువుతున్నారమ్మా? ఆ సచివాలయంకి వెళ్తే ఏం చదువుతున్నారు? ఆ సచివాలయానికి వెళ్తే ఈ సచివాలయంకి వెళ్ళమంటున్నారు. ఈ సచివాలయానికి వెళ్తే మాకు సంబంధం లేదు, మీది మ్యాపింగ్ అవ్వలేదు, మ్యాపింగ్ అయితే మేము చేస్తాం, లేకపోతే రిజెక్ట్ అవుతుంది అంటున్నారు. ఇప్పుడు మాకు మ్యాపింగ్ అన్నా చేయండి, లేకపోతే మా కాలనీని ఒక వార్డు లాగన్నా చేయండి, మాకేదో ప్రాబ్లమ్స్ సొల్యూషన్ చేయండి. ఇక్కడ చాలా మంది వచ్చాము, కానీ టయానికి వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఆ రోడ్లు కానీ నీళ్లు కానీ ఇళ్ళు కానీ ఇవి పట్టించుకోవట్లేదయ్యా. వర్షం వస్తే ఆ దారిలో నడవలేకపోతున్నాము. కాలువలు ఆ ప్రభుత్వం వాళ్ళు కాలువలు తీశారు, అక్కడ ఆడ వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. ఆ నీళ్లు ఎక్కువైపోయి కాలువలు రోత అయ్యి ట్యాంకీలు రాక మా బాధ మేము పడుతున్నాం అయ్యా. ఎవరంతకు వాళ్ళు వస్తున్నారు, ఓట్లు వేపించుకున్నారు, కాసేపు మురిపిస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ట్యాంకీలకు ఫోన్ చేస్తుంటే 10 ఇవ్వండి, 20 ఇవ్వండి అని 500 ఇవ్వండి పోస్తామంటారు. పనులు పోయి వచ్చిన వాళ్ళు మేము అన్ని డబ్బులు పెట్టి ఆడుకోనాలి. ములుగు జిల్లా మచ్చాపూర్ గ్రామంలో డబుల్ బెడ్రూమ్ కాలనీ వాసులు బాధలు అంతా ఇంతా కాదు. రోడ్లు లేకపోవడంతో ప్రజలు కాలనీ వాసులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలంలో రోడ్లపై బురద గుంతలు ఏర్పడి స్కూల్ పిల్లలకు, పాదచారులకు, వాహనదారులకు ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాకు సిసి రోడ్డు వేసి న్యాయం చేయండి అంటూ రోడ్లపై వరి నాట్లతో మహిళలు నిరసన తెలిపారు. జయశంకర్